ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు ఈసారి కారుమూరి వెంకట రెడ్డి గారు? ఏం లేదమ్మా, పోటీ ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అదే చాలు. 175 నియోజకవర్గాలు 175 మందికి అవకాశం వచ్చింది. మనకి ఇంకా ఏజ్ ఉంది, ఇప్పుడు నాకు 32 ఇయర్స్, ఇంకా చాలా టైం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మనం అన్నీ అయినట్టే. సో మనకు అది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటే మాకు ఇప్పుడున్న మా ఎయిమ్ అది ఒకటే. ఓకే, తర్వాత చూద్దాం. షర్మిల గారు పోటీ చేస్తున్నారండి ఈసారి? అంటే షర్మిల మీద కొద్దిగా పెద్దగా ఇంట్రెస్ట్గా లేరు. అంటే పొలిటికల్గా అంటే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు షర్మిలమ్మ గారు తప్పని పరిస్థితిలో వచ్చారు. సో నాకు పోటీ చేయాలని ఆసక్తి లేదు. సో వీళ్ళు చెప్పే అన్ని రూమర్స్ అన్ని రాంగు. సో అంటే ఆమె నేను నీకు ఇబ్బంది ఉన్నప్పుడు వచ్చాను కదా అన్న, ఇప్పుడు నువ్వు ఉండగా నేను వద్దని ఆమె అంటుంది. ఓహో, అది. సో ఆమె పోటీ చేయడానికి ఆమె ఆసక్తి చూపించట్లేదు. సో జగన్ గారి రిలేటివ్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు ఈ మధ్యన కాస్త అసంతృప్తితో ఉన్నారు పార్టీ పట్ల, పార్టీకి కూడా రిజైన్ చేశారని అంటున్నారు. కరెక్టేనండి? అదే లేదమ్మా, పార్టీ అన్నాక చిన్న చిన్న అంతర్గతంగా విభేదాలు ఏదన్నా వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుందాన్ని బట్టి ఉంటాయి. కానీ వైవి సుబ్బారెడ్డి గారు అనే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యుడు. అతను రాజకీయాల గురించి కాదు కానీ ఆ ఫ్యామిలీ కుటుంబ సభ్యుడు. రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఆ ఫ్యామిలీతో ఎప్పుడూ లాయల్టీగా ఉండే వ్యక్తి వైవి సుబ్బారెడ్డి గారు. ఎంపీగా పోటీ చేస్తారా లేదా అనేది ఆయన ఇంట్రెస్ట్ చూపితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తారు, దాంట్లో ఏం లేదు. కానీ అవన్నీ పార్టీలో చిన్న చిన్నవి ఉంటాయి. ఆయన ఎక్కడికి వెళ్ళరు, అసలు అంతా రాంగు. ఆయన ఇప్పుడు మా పార్టీని ముందు నడిపించే ప్రధానమైన వ్యక్తుల్లో ఈరోజు విజయసాయి రెడ్డి గారు కానీ, వైవి సుబ్బారెడ్డి గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, వీళ్ళందరూ మా పార్టీకి మెయిన్. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అన్ని కార్యక్రమాలు చూసుకునేది వాళ్ళే. ఓకే, అట్లా అటువంటి ఆలోచనే ఉండదు. అంబటి రాంబాబు గారు కూడా చాలా సంవత్సరాలుగా పార్టీతోటే ఉన్నారు. ముందు వైఎస్ గారు ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నారు, ఇప్పటికీ కొనసాగుతున్నారు. మరి ఈసారైనా ఆయనకి న్యాయం జరుగుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా అమ్మ. ఇప్పుడు 2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబు గారిని ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. అప్పుడు కోడెల శివప్రసాద్ గారి మీద తక్కువ ఓట్లతో, కేవలం 700 ఓట్లతోనే ఓడిపోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబు గారు పోటీ చేయబోతా ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా విజయం సాధిస్తూ ఉంటారు. అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే నిజంగా మాకు మెయిన్ ఎసెట్, అంత మంచి వాయిస్ అనేది. ఆయన బేసిక్గా పార్టీ పెట్టక ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా ఉన్నాడు. ఇప్పటికీ స్టిల్ మాకు మంచి సపోర్టర్గా ఉన్నారు. రేపొద్దున ఆయనకి ఎమ్మెల్యే కూడా రేపు గెలవబోతా ఉన్నారు. ఓకే, జయసుధ గారు రీసెంట్గా పార్టీలో జాయిన్ అయ్యారు. అవును, అంటే ఆమె కూడా ఇప్పుడు జయసుధ గారు వచ్చారు. ఆవిడకి కూడా సీట్ ఇస్తారా? సీటు విషయం మీద నార్మల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలి అని చెప్పి ఆవిడ జాయిన్ అవ్వటం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు ఎలక్షన్ ముందే జాయిన్ అయ్యారు కరెక్ట్గా అనేసరికి సీట్ ఇస్తారు అని లేదు. ఇప్పుడు నేను మొట్టమొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేది. ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సపోర్ట్గా జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నారు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంది ఆమె కూడా. తర్వాత వచ్చేసారు బయటికి. తర్వాత ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి మనం అప్పుడు వచ్చి తప్పు చేసాం, ఇప్పుడు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి వచ్చి జాయిన్ అయ్యారు. ఓకే, వాట్ అబౌట్ నాగార్జున గారు? ఆయనకి లెక్కకు మించిన ఆస్తులు ఉన్నాయి, వాటన్నిటిని బయటకు తీస్తామని బెదిరించి వైసీపీలోకి మీరు తెప్పించుకున్నారు అని అంటున్నారు. ఇంకొకటి, ఇప్పుడు నాగార్జున గారు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని నార్మల్గా యాజ్ ఏ ఫ్రెండ్లీగా కలవటానికి వచ్చారు. అంతకు తప్పితే నాగార్జున గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి రాలేదు. రెండోది, ఎవరో భయపెడితే ఎవరో వచ్చారనేది తప్పమ్మా. ఇవన్నీ ఏంటంటే ఇక్కడ మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో ఒకటి ఆరోపిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళ పార్టీలోంచి ఎవరైనా వ్యక్తులు వెళ్ళిపోతూ ఉంటే కేసీఆర్ బెదిరించాడు, మోడీ తంతాను అన్నాడు, వాళ్ళు తిట్టారు, వాళ్ళు అది చేశారు, వాళ్ళ మీద దాడులు చేస్తే వెళ్ళిపోతా ఉన్నారు అనేది ఏదో ఒక విధంగా నెగిటివ్ ప్రచారం చేయాలి. మా పార్టీ చాలా గొప్పగా ఉంది, కానీ వాళ్ళని బెదిరించి తీసేసుకుంటున్నారంటే నువ్వు చేతగానాడి కింద లెక్కే కదా. అటు వాళ్ళు విమర్శ చేసేటప్పుడు ముందు వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి, మనం మాట్లాడుతుంది కరెక్టా కదా. ఎవరో భయపడి ఎవరో ఏదో చేస్తే ఇంకో దొరకు పోతారనేది అది రాంగ్. ఓకే, టీడీపీలో నుంచి వస్తున్నటువంటి నేతలందరికీ టికెట్లు ఇస్తామని, అలాగే గెలిచిన తర్వాత మంత్రి పదవులు కూడా ఖచ్చితంగా ఇస్తామని హామీలతోనే మీరు తీసుకుంటున్నారని అంటున్నారు. అలాంటి హామీలు ఇచ్చే వాళ్ళని మీరు తీసుకుంటున్నారు పార్టీలో కంటే? ఎవరికి ఇచ్చామంటుంది? టీడీపీలో నుంచి ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ. వాళ్ళు ఏమైనా చెప్పారా ఇస్తున్నామని? ఇప్పుడు టీడీపీలో నుంచి వచ్చిన ఆ మంచి కానీ అవంతికి కానీ మేము మంత్రి పదవులు ఇస్తామని చెప్పాను. వాళ్ళైతే మీకేం చెప్పలేదు కదా. తెలుగుదేశం పార్టీలో నుంచి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఊపిక పట్టున్నారు ఎన్ని రోజులు. ఓకే, ఆమంచి కృష్ణమోహన్ కానీ, అవంతి శ్రీనివాస్ కానీ, అదేవిధంగా అమలాపురం ఎంపీ రవీంద్రబాబు కానీ, వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న అన్యాయాల మీద సరే ఇట్లా జరుగుతుంది, ఇది తప్పు అని చెప్పి వాళ్ళ మీద ప్రశ్నిస్తే వీళ్ళని పక్కన పెట్టే పరిస్థితి.
వాళ్ళు ప్రత్యేక హోదా మొదలుకొని మిగిలిన అంశాల మీద కూడా వాళ్ళు అప్పుడు మాట్లాడిన మాట వాస్తవం. మాట్లాడి సార్ ఇట్లా మనం తీసుకున్న స్టాండ్ తప్పు, ప్రత్యేక హోదా మీద ఉండాలంటే వాళ్ళ మాట ఎక్కడ చలనించే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు నియంత పోకళ్ళు, ఒక కుల ఆధిపత్యం, ఇవన్నీ చూసి వాళ్ళు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అయితే మనం రేపొద్దున రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయగలం అనే ఉద్దేశంతో వాళ్ళు రావడం జరిగింది. రాజకీయాల్లో ఒక పదవి వస్తేనే ఇంకో పార్టీలోకి వస్తామనంటే అది స్టాండర్డ్ కాదు కదా. పదవి ఈ రోజు ఉండితే రేపు పోయింది. సో వాళ్ళైతే రేపు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అయితే కరెక్ట్ అని చెప్పి మా పార్టీలోకి వచ్చారు. ఇంకా చాలామంది రాబోతా ఉన్నారు. అదే మన దీనికోసం ఆగారు, అమావాస్య ఏదో ఉంది ఆగారు. అమావాస్య తర్వాత చాలామంది సెలబ్రిటీస్ వస్తారు అని వింటున్నాం. ఎవరు ఆ సెలబ్రిటీస్? వెయిట్ అండ్ సీ అండి. సెలబ్రిటీస్ ఇప్పుడు మేము ఈ పేర్లు చెబితే అమ్మనే చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు వెళ్ళటానికి వీలు లేదు, మీకు ఏం కావాలో అది ఇస్తా, 2 ఎంపీలు కావాలి 2 ఇస్తా, 4 ఎమ్మెల్యేలు కావాలి 4 ఇస్తా అని చెప్పి జరగడం జరుగుద్ది. ఎగ్జాంపుల్ రఘురామకృష్ణరాజు గారు మొన్న మా పార్టీలోకి జాయిన్ అయ్యారు రీసెంట్గా. జాయిన్ అయ్యే ముందు ఇప్పుడు రేపు మార్నింగ్ జాయిన్ అవుతారంగా ఈరోజు ఒకటే విధంగా పెద్ద పెద్ద కార్లని రఘురామకృష్ణరాజు గారి ఇంటికి క్యూ. ఒక సామాజిక వర్గానికి చెందిన పెద్ద పెద్ద వ్యక్తులు, చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం అవ్వచ్చు, రఘురామకృష్ణరాజు గారికి చెందిన సామాజిక వర్గ నేతలు అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీతో సంబంధాలు ఉన్న అందరినీ పంపించాడు చంద్రబాబు నాయుడు. నువ్వు వెళ్ళొద్దు, నీకు పొద్దున్నే రేపు నువ్వు నరసాపురం ఎంపీ ఇస్తాం, నీకు ఏం కావాలంటే అవి ఇస్తాం, నువ్వు చెప్పిన వాళ్ళకి ఎమ్మెల్యేలు ఇస్తాం, నువ్వు వెళ్ళటానికి వీల్లేదని చెప్పి ఇంటికి పంపించారు. ఓకే. ప్లస్ చంద్రబాబు నాయుడు ఫోన్లు, నారా లోకేష్ ఫోన్లు, నేను ఫోన్లు కూడా ఇంకా వాళ్ళని వదిలేసుకొని వద్దాం అన్నప్పుడు ఫోన్లు కూడా ఎత్తరు. సరే అదే ఇప్పుడు మేము చెప్తే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక విధంగా మీకు బెదిరించో భయపెట్టో ఉంచుకోవాలని ప్రయత్నిస్తారు. చంద్రబాబు నాయుడు సిద్ధాంతం అది కదా. సో వస్తారు, చూద్దాం. ఇంకా తక్కువ టైం ఉంది కదా, ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాబోతా ఉంది. అవును. ఇప్పుడు ఆంధ్రాలో ద్విముఖ పోటీ ఉంటుందా, త్రిముఖ పోటీ ఉండబోతోందా? ఆంధ్రాలో ద్విముఖ పోటీ అండి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గా ఎన్నికల్లోకి వెళ్ళబోతా ఉంది, సింగిల్గా పోటీ చేయబోతా ఉంది. ఏ పార్టీలతో పొత్తులు పెట్టుకోం, ఎవరి మద్దతు ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ తీసుకోము. ఓకే. మేము సింగిల్గా పోటీ చేయబోతా ఉన్నాం. ఈ విషయంలో క్లారిటీగా ఉన్నారు. 200%. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా నాయకత్వంలో ఉన్న పెద్దలు కానీ మేము పదే చెప్తా ఉన్నాం. మీ మిర్రర్ టీవీ సాక్షిగా కూడా చెప్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల్లో ఏ విధంగా సింగిల్గా ఎన్నికలకు వెళ్ళిందో అదేవిధంగా 2019 రేపు జరిగే ఎన్నికల్లో కూడా మేము సింగిల్గా పోటీ చేయబోతా ఉన్నాం. ముందు కానీ వెనక కానీ ఎవరు డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ఎవరితో మేము పొత్తులు పెట్టుకోం, అటువంటి కాన్సెప్ట్ మా దగ్గర లేదు. రెండోది, తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ, ఈ పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. లేదా ఇండైరెక్ట్గా కానీ చంద్రబాబు నాయుడుకి ఫేవర్గా ఉండేటట్టుగా వాళ్ళు కొన్ని సీట్లలోనే పోటీ చేయటమా, లేదంటే కొన్ని సీట్లో వీక్ క్యాండిడేట్లు పెట్టడం, ఈ విధంగా ఉండి వాళ్ళందరూ ఒక టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రానియకుండా ప్రయత్నించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు. సో మాకైతే 100% కాన్ఫిడెన్స్ ఉంది. ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినా ప్రజలు అడుగుతా ఉన్నారు, అన్న ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు? రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మాకు ఏ పథకాలు అందట్లేదన్నా, ఈ పాలనలో నిజంగా ఒక రాక్షస పాలనలో ఉన్నాం, వాళ్ళకి పథకాలు రావట్లేదని అంటే తిడతారు, లేదు గట్టిగా మాట్లాడితే అరెస్టులు చేపిస్తారు, లేదంటే అవసరమైతే భౌతిక దాడులు చేస్తారు. జన్మభూమి కమిటీల పేరుతో ఒక రౌడీ రాజ్యం నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మాకు రావాల్సిన పథకాలు మీ ఇప్పుడు పింఛన్ అందట్లేదని చెప్తే, ఎవరన్నా అందట్లేదని పింఛన్ అడిగితే మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే మీకు పింఛన్ వచ్చేటట్టుగా రాస్తాం. లేదండి ఇది ఓటు కాదు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం, అయినా మాకు పింఛన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రావాలి కదా అంటే ఆయన పింఛన్ ఎవరు. గట్టిగా మాట్లాడితే తిడతారు, కొడతారు, ఇంకా గట్టిగా మాట్లాడితే కేసులు పెట్టి అరెస్టులు చేపిస్తారు. ఇటువంటి పాలన నడుస్తూ ఉంది. నిజంగా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నావా లేదంటే పాలస్తీనాలో ఉన్నామా అనిపిస్తూ ఉంది ఒక్కోసారి చూస్తూ ఉంటే. తాలిబాన్ల రాజ్యం కంటే దారుణమైన రాజ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. నర రాక్షస పాలన నడుస్తూ ఉంది. ఈ పాలనకు అంతం అందించాలని చెప్పి ఈరోజు ప్రజలు కంకణం కట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుంటుందని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ప్రజలు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. మేము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మమ్మల్ని మరోసారి అధికారంలో కూర్చోబెడతాయి అంటున్నారు టీడీపీ నేతలు. సంక్షేమ పథకం అంటే ఏందని తెలుగుదేశం పార్టీ నాయకులను ప్రశ్నిస్తూ ఉన్నాం. సంక్షేమ పథకాలకు కానీ అభివృద్ధి ఫలాలకు కానీ కేర్ ఆఫ్ అడ్రస్ రాజశేఖర రెడ్డి గారి 5 సంవత్సరాల పాలన. మీ పాలనలో ఎక్కడ అందిని ఏం చేశారో చెప్పమని అడుగుతా ఉన్నా. రాజధాని పేరు చెప్పి 3 పంటలు పండే భూముల్ని అక్రమంగా
అన్యాయంగా రైతుల్ని హింసించి లాక్కొని ఇప్పటి వరకు కూడా ఒక పర్మనెంట్ బిల్డింగ్ కట్టిన దాఖలాలు లేవు. ఈరోజు అక్కడ మేజర్గా కౌలు రైతులు, ఏ రోజు కూలి చేసుకొని ఆ రోజు చేసే కూలి రైతులు, వాళ్ళందరూ ఈరోజు వాళ్ళకి జీవనాధారం లేకుండా పోయింది ఆ ప్రాంతంలో. శ్రీకృష్ణ కమిటీ అక్కడ అసలు పెట్టడానికి అనుకూలమైన ప్రాంతం కాదని కూడా చెప్పింది. అయినా కూడా అక్కడే నువ్వు రాజధాని ముందే మీ వాళ్ళందరి చేత ల్యాండ్లు కొనిచ్చుకొని అక్కడే రాజధాని పెట్టావు. సరే, రాజధాని ఎక్కడైనా ఓకే అన్నాం, మేము కూడా ఈరోజు అమరావతి రాజధానిగానే కట్టుబడి ఉన్నాం. మా నాయకుడు ఈరోజు అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నాడు. ఇంకా చంద్రబాబు నాయుడు 100 కోట్లు పెట్టి హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నాడు. ఎందుకంటే రేపు పొద్దున అక్కడ టెంపరీ కాబట్టి ఉండడు కాబట్టి పర్మనెంట్గా హైదరాబాద్లో ఉండొచ్చు, లేదంటే విదేశాల్లో ఉండొచ్చు అని చెప్పి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొంత ఇల్లు కట్టుకోలేదు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా సంక్షేమ పథకాలు ఎవరికి అందుతున్నాయి? సంక్షేమ పథకాలు మీరే జన్మభూమి కమిటీలు అని పెట్టారు, మీరే జన్మభూమి కమిటీ సమావేశాలు పెడుతుంటే మంత్రుల్ని ఎమ్మెల్యేలని కుర్చీలు ఇసిరేసి తన్నపోతా ఉన్నారు. మాకు పింఛన్ రావట్లేదు, మాకు ఇల్లు లేవు, మాకు రుణాలు మాఫీ కాలేదని చెప్పి మిమ్మల్ని నిలదీస్తూ ఉన్నప్పుడు ఇంకెక్కడ ఉన్నాయి సంక్షేమ పథకాలు? అంటే ఎన్నికలు వచ్చేటప్పుడు 5,000 10,000 జనాలకు ముష్టేసినట్టు వేస్తే ఇవి సంక్షేమ పథకాలు అందినట్ట? మనం కూడా ఒకసారి ఆలోచించాలి. మీడియా వాళ్ళని కూడా కొంత కోరుతా ఉన్నా, నిజంగా వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది గ్రౌండ్ లెవెల్లో మీరు కూడా రిపోర్టులు తీసుకొని నిజంగా చంద్రబాబు నాయుడు పాలన నిజంగా బాగుంటే సపోర్ట్ చేయండి. అంతేగాని మీ కొన్ని మీడియా సంస్థలు మాత్రం రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఎల్లకాలం ఎవరు శాశ్వతంగా అధికారంలో ఉండరు. మీరు కొంతమంది పోలీస్ అధికారులు, కొంతమంది గవర్నమెంట్లో ఉన్న అధికారులు కూడా చంద్రబాబు నాయుడు లాగా మాత్రం దయచేసి వ్యవహరించొద్దు. మీరు రేపొద్దున మేము అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత మేమే పాలించాల్సి వచ్చింది. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తా ఉన్నాం. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.